సోమవారం రోజు ఏం జరిగిందో 12వ వచనం నుంచి, మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం నుంచి 19వ వచనం వరకు, 12 నుంచి 19 వరకు జరిగిన విషయాలు ఈ రోజు జరిగినట్లు అనమాట. ఈ రోజు జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఆ రోజు అయిపోయింది. ఆయన యెరూషలేము నుంచి దేవాలయంలో ప్రవేశించి చూసి తర్వాత మన్నాడు బేతనియ నుండి మళ్ళీ యెరూషలేముకి వెళ్తున్నాడు అనమాట. ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్తున్నప్పుడు జరిగిన సందర్భాలు ఏంటంటే, ఈరోజు జరిగిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే అంజూరపు చెట్టును శపించడం. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్లో మళ్ళీ అడుగుతాను నేను. ఏం చేశాడు? ఫస్ట్ అంజూరపు చెట్టును శపించాడు, తర్వాత దేవాలయాన్ని శుద్ధపరిచాడు, శుద్ధీకరించాడు. 3వ విషయము దేవాలయంలో బోధించాడు. 4వ విషయము జనసమూహాలన్నీ చూసి ఆశ్చర్యపడ్డాయి. 5వ విషయము ప్రధాన యాజకులు శాస్త్రులు భయపడ్డారు. ఆయన సంహరించాలని ఒక ప్రణాళిక కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. ఈ 5 విషయాలు ఈరోజు జరిగిన విషయాలు. అంజూరపు చెట్టును శపించడం, దేవాలయాన్ని శుద్ధీకరించడం, ఆయన దేవాలయంలో బోధించడం, జనసమూహములంతా చూసి ఆశ్చర్యపడడం, కూడా ప్రధాన యాజకులు శాస్త్రులు చూసి వాళ్ళు భయపడ్డారనమాట. ఈ విషయాలు ఆ రోజు జరిగిన విషయాలు. ఆ రోజు జరిగిన విషయాలు మనం ఎందుకు తెలుసుకోవాలి? దాని ద్వారా దేవుడు మనకేమి తెలియజేస్తున్నాడు, మనం చేసుకోవాల్సిన కరెక్షన్స్ ఏంటి మన జీవితాలు అనేది మనం ఈరోజు ముఖ్యమైన వాక్యాంశంగా తీసుకొని మనం ముందుకెళ్దామని చిన్న ప్రార్థనతో వాక్యాన్ని ప్రారంభించుకుందాం. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం రాజా, మహోన్నతుడైన దేవ, సర్వోన్నతుడ దేవ, నీకు వందనాలు తండ్రి. తండ్రి యెరూషలేములో జయప్రవేశం చేసిన రాజా మీకు వందనాలు యేసయ్యా. మా కొరకు తండ్రి ప్రభా మీ శిలువ ప్రాణం పెట్టినంతగా ప్రభా నాయన మమ్మల్ని ప్రేమించిన యేసయ్యా నీకు స్తోత్రం యేసయ్యా. ఈరోజు తండ్రి ప్రభా మీ యొక్క సన్నిధిలో మీ యొక్క వాక్యాన్ని తండ్రి ప్రభా మీరు మాతో సూటిగా మాట్లాడండి ప్రభా నాయనేసే. మాకు ప్రభా నాయనేసి మీరు ఏం చెప్పదలుచుకున్నారో తండ్రి ప్రభా నన్ను నోటి బూరగా వాడుకొని నన్ను మరుగుపరుచుకొని ప్రతి ఒక్క ఆలోచన తీసివేసి మీరు యొక్క తండ్రి ప్రభా యొక్క సన్నిధిలో ఏదైతే పలకవాలని కోరుకుంటున్నారో ప్రభా నాయనేసయ్యా, నీ జనులకు మాకు ఏది అవసరమో ప్రభా అది మాతో సూటిగా మాట్లాడి మా హృదయాలకు తండ్రి ప్రభా అది అర్థమయ్యేటట్లుగా మా హృదయాలు మార్చే విధంగా ప్రభా నాయనేసయ్యా మీకు ఇంకా దగ్గరగానే జీవించే విధంగా మమ్మల్ని మార్చుకోమని యేసు నామమున బిడ్డ ప్రార్థించి అడిగి వేడుకొని మీ యొక్క సహాయాన్ని కోరుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. సో మొట్టమొదటిగా అంజూరపు చెట్టును శపించడం మనం చూస్తున్నాం. ఎవరైనా చదివి సహాయం చేయండి. మార్కు 11వ అధ్యాయము 12వ వచనం నుంచి. ఓకే అండి. ఆయన ఇక్కడ ఏం కొన్నాడంట? ఆయన ఆకలి కొన్నాడు ఫస్ట్. తర్వాత చదవండి. ఏమైనా దొరుకునేమో అని వచ్చాడు. ఆకలి కొన్నాడు, ఏమైనా దొరుకునేమో అని వచ్చారు అక్కడికి. నెక్స్ట్, ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఆకులు తప్ప ఇంకేమీ కనపడలేదంటే ఏం కనబడలేదండి అక్కడ? పండ్లు కనపడలేదు. ఆకులు ఫుల్గా ఉన్నాయి కానీ ఆయనకి పండ్లు కనపడలేదు. తర్వాత అంటే ఏం చేశాడు దేవుడు? శపించాడు. ఆ అంజూరు చెట్టుని శపించారు. తర్వాత సో ఆయన శిష్యులు విన్నారు. దేవుడు ఇక్కడ ఆకలి కొన్నాడు, ఏమైనా దొరుకుతాయని ఆశగా ఆ చెట్టు వైపు చూశారు. ఆకులు తప్ప ఫలాలు లేనట్లుగా గమనించాడు. దాన్ని శపించాడు. తర్వాత అది శిష్యులు విన్నారు. అంజూరపు చెట్టు గురించి మనం ఇవి చూస్తున్నాం అక్కడ. సో ఆకలి కొన్నాడు దేవుడు. నిజంగా దేవుడు ఆకలి కొని ఉంటాడా? ఖచ్చితంగా ఆకలి కొన్నాడు. ఎందుకంటే ఆయన పూర్తి మానవుడు కాబట్టి ఆయన ఆకలి కొనే దానివైపు ఆశగా చూశాడనమాట. అంజూరపు వైపు చూసి ఆ చెట్టుని ఫలాలు లేనందువల్ల చాలా బాధపడి శపించారు. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆ చెట్లు అనేది ఆచారాలకి, మతంకి, పితృపారంపర్య ఆచారాలకి, అంటే అటువంటి ఆచారాలకి గుర్తుగా ఉందన్నమాట. దేవుడికి మన బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా చెట్ల గురించి దేవుడు ఉపమానాలు బోధిస్తాడు. పాత నిబంధనలు కూడా చాలాసార్లు ద్రాక్ష చెట్టు అని, దాన్ని నేను చాలా శ్రేష్టమైన మన్నుతో పెంచాను, అయినా కారు ద్రాక్షలు కాసిందని, ఇలా ఒలివ చెట్టు గురించి, ద్రాక్ష చెట్టు గురించి దేవుడు చాలా గొప్పగా పొగుడతాడు అనమాట. కానీ ఇక్కడ ఆ చెట్టుని ఏం చేస్తున్నా, దేవుడు ఎంతో ప్రేమించి ఇశ్రాయేలుని చాలాసార్లు చెట్లతో పోలుస్తాడు. నేనే నిజమైన ద్రాక్ష వలన అంటాడు. అంజూరు చెట్టు గురించి చాలా చాలా పొగడ్తలు ఉంటాయి బైబిల్ మొత్తంలో. అలాగే ఒలివ చెట్టు గురించి ఉంటాయి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు? అన్నిటికీ భిన్నంగా ఒక చెట్టుని శపిస్తున్నాడు దేవుడు. ఇక్కడ ఎందుకు ఈ చెట్టుని శపించాల్సి వచ్చింది? ఆ ప్లేస్లో ఏదో ఒక జంతువునో ఏదైనా పురుగునో కీటకాన్ని పెట్టి శపించి మనకు మాదిరిని చూపించవచ్చు కదా. కానీ ఎందుకు ఈ యొక్క అంజూరపు చెట్టుని దేవుడు ఆ ప్రదేశంలో ఆ సోమవారం రోజు ఎన్నుకున్నాడో ఒక్కసారి చూద్దామండి. అసలు అంజూరపు చెట్టు ఫస్ట్ బైబిల్లో ఎప్పుడు ప్రవేశించిందో ఎవరైనా చెప్పగలరా? ఫస్ట్ అంజూరపు చెట్టు బైబిల్లో ఎక్కడ ప్రవేశించింది?
ఆదికాండంకి వెళ్దామండి ఒక్కసారి. ఆదికాండంలోనే ఫస్టే అంజూరపు చెట్టు ప్రవేశించింది, అందుకనే దేవుడు దాన్ని శపించాల్సి వచ్చింది. ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనము. 7వ వచనం లాస్ట్లో చదవండి. 7వ వచనం మొత్తం చదవండి. ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనము. అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది, మళ్ళీ మనకు అంజూరపు ఆకులు కనిపిస్తున్నాయి అన్నమాట. ఎక్కడ ఎంటర్ అయింది బైబిల్లో అంజూరపు చెట్టు ఆకులు? ఒక ఆదికాండంలోనే ఆదాము హవ్వ దగ్గరే ఎంటర్ అయిపోయింది. వాళ్ళిద్దరు దిగంబరులను ఎప్పుడు తెలుసుకున్నారు? ఆ పండ్లు తిని తెలుసుకున్నారు. ఇక్కడైతే మనకు అంజూరపు పండ్లను ఎక్కడ రాయలేదు, కానీ కొన్ని యూదా గ్రంథాల్లో అది అంజూరపు పండ్లు అయి ఉంటుందేమో అని చిన్న విశ్లేషణ ఇచ్చారు. కానీ అది మనకి ఎక్కడ కంపల్సరీ అంజూరపు పండ్లు అని చెప్పలేదు. కానీ వీళ్ళు ఎందుకు ఈ యొక్క అంజూరపు ఆకులను ఉపయోగిస్తున్నారు? ఆదాము హవ్వ తమ శరీరాలను కప్పుకోవడానికి. అంటే ఏం కప్పుకుంటున్నారు అక్కడ? వాళ్ళు చేసిన పాపాన్ని కప్పుకుంటున్నారు. దేవుడు వాళ్ళకి తినద్దు అని చెప్పిన పండును తిని దేవుడికి వ్యతిరేకంగా ఒక పాపాన్ని చేసి దాన్ని కప్పుకోవడానికి ఏం వాడుతున్నారు? వాళ్ళు ఆ ఆకుల్ని వాడుతున్నారు. దేవుడు ఇప్పుడు వెళ్ళి ఎవరిని చూశారు? అదే ఆకుల్ని చూశాడు. ఆ ఆకులు వెనకాల ఏదైనా ఫలాలు ఉన్నాయా అని దేవుడు మళ్ళీ అదే ఆకుల్ని మనం చూసినట్లుగా చూస్తున్నాం అనమాట ఇక్కడ. సో అక్కడ ఏమున్నాయి? ఫలాలు లేవన్నమాట. సో ఈ ఆకులుతో కుట్టిన అంజూరు చెట్లు వాళ్ళు కవర్ చేసుకున్నారు, వాళ్ళ బాడీని మొత్తం కప్పుకొని ఉన్నారు. అయినా దేవుడిని ఎందుకు చూడలేకపోయారు? దేవుని ఎందుకు చూడలేకపోయారంటే వాళ్ళు అవి సరిపోలేదు, ఆకులు అనేవి వాళ్ళకి సరిపోలేదు. మీరు ఎప్పుడైనా అంజూరపు చెట్టుని గూగుల్లో కొట్టి చూస్తే ఆకులు మరీ బట్టలు వేసుకున్నంత పెద్ద పెద్ద ఆకులు కాదు, అరిటాకుల్లాగా పెద్ద పెద్దగా ఏమి ఉండవన్నమాట. మీడియం సైజులోనే ఆకులు ఉంటాయి. సో ఈ ఆకులు వాళ్ళ యొక్క పాపాన్ని కప్పడానికి సరిపోలేదు. అంటే అంజూరపు ఆకులు మాత్రమే సరిపోవు అని దాని అర్థం అనమాట. సో దేవుడు ఏం చేశాడు? అదే ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే, దేవుడైన యెహోవా లేదండి 3వ అధ్యాయము 21వ వచనం. యెహోవా ఆదాముకును అతని భార్యకును చర్మపు చొక్కయిలను చేయించి వారికి తొడిగించెను. చాలండి. సో ఇక్కడ ఏం చేశారు? ఆదాము హవ్వ చేసుకున్న అంజూరపు చెట్లు బట్టలు వాళ్ళకి సరిపోలేదు కాబట్టి, వాళ్ళ పాపం కప్పబడలేదు కాబట్టి వాళ్ళు దేవుడిని ఎదుర్కోవడానికి రాలేకపోయారు. ఆకులు పాపాన్ని కప్పడానికి ఉపయోగించారు కాబట్టి దాన్ని శపించాల్సి వచ్చింది దేవుడు. లాస్ట్లో ఆయన సిలువమాను ఎక్కక ముందు పాపం ఎలా ఎంటర్ అయింది? ఫస్ట్ పాపం ఎంటర్ అయింది ఒక సర్పం ద్వారానే, ఒక పండు ద్వారానే మానవాళికి ఎంటర్ అయింది. కానీ దాన్ని కప్పింది ఎవరు? దేవుడు. మేబీ ఆ రోజు ఆదాం హవ్వ ఇలా తినేసే దేవుడా మమ్మల్ని క్షమించు అని ఆ రోజు దేవుడిని క్షమాపణ అడుగుంటే మనకి పాపం అంతా కంటిన్యూ అవ్వకపోయేదేమో. కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు చేసిన తప్పుని పాపాన్ని కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నించారు. అంజూరపు చెట్లు ఆకులతో వాళ్ళకు పాపాన్ని కప్పాలన్నప్పుడు దేవుడు ఆ ఆకులు సరిపోలేదు వాళ్ళ శరీరాన్ని కప్పుకోవడానికి, అంటే వాళ్ళ పాపాన్ని కప్పివేయడానికి అవి సరిపోలేదు. దేవుడు ఏం చేశారు? చర్మపు చొక్కాయల్ని కుట్టించి వాళ్ళకి తొడిగించారు. చర్మపు చొక్కాయలు ఎలా వచ్చుంటాయి దేవుడికి? సడన్గా చర్మం వచ్చి పైనుంచి కింద పడదు కదా. చర్మం చొక్కాయలు కావాలంటే ఒక బలి అర్పించాలి. ఒక బలిని అర్పించిన తర్వాత దాని చర్మం తీసి చొక్కాయిగా కుట్టించి అప్పుడు వాళ్ళకి సరిపోయే విధంగా వాళ్ళని కప్పారనమాట దేవుడు. అంటే ఇక్కడ మన ప్రాముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు ఆ శుక్రవారం రోజు ఏం చేయబోతున్నాడు? తనే బలవ్వబోతున్నాడు. దాన్ని శపించి నీ వల్ల ఈ పాపం వచ్చింది కాబట్టి నీతో ఈ పాపం ఎండ్ అయిపోవని చెప్పి దాన్ని శపించాడనమాట. దాంతో ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని దేవుడు ఆశించాడు ఆ రోజు. యేసుక్రీస్తు ప్రభువుల వారు పాపము దీని ద్వారా ప్రవేశించి కప్పబడింది కాబట్టి ఈ అంజూరపు ఆకుల్ని ఫస్ట్ అదే ప్రవచనాత్మకంగా ఆయన దాన్ని శపించినట్లు మనం చూస్తున్నాం. దాన్ని శపించి చర్మం చొక్కాయలు యెహోవా దేవుడు ఎలా అయితే కుట్టి వాళ్ళకి ఇచ్చారో ఆదాము హవ్వకి, అలాగే శుక్రవారం రోజు ఆయన బలయ్యి రక్తాన్ని కార్చి ఆ పాపాన్ని శాపాన్ని పోగొట్టుకోవడానికి తను బలైపోతున్నాడని ఒక ప్రవచనాత్మకంగా ఈ యొక్క అంజూరపు చెట్టుని శపించడం మనం చూస్తున్నాం. ఇంకొక వృత్తాంతం ఏంటంటే, అంజూరపు చెట్టు ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక చిన్న కాయ వస్తుందంట, దాని తర్వాత ఆకు వస్తుందన్నమాట. సో ఆకులు పండ్లు కలిసి పెరుగుతాయంట. మామూలుగా అయితే మనకు ఫస్ట్ ఆకులు వచ్చి కొన్ని చెట్లకి ఫస్ట్ పూలు వచ్చి తర్వాత పండు వస్తుంది కదా. అంజూర చెట్టు మాత్రం ఫస్ట్ పండు వచ్చి తర్వాత ఆకు వచ్చి రెండు కలిసి పెరిగి ఫుల్ ఆకులు ఉన్నాయంటే ఆకు వెనక ఖచ్చితంగా అంజూరపు పండు ఉంటుందన్నమాట. మామూలుగా అలా దాని గ్రోత్ ఉంటుంది. కానీ ఇక్కడైతే అంజూరపు చెట్టు ఫుల్గా ఉంది. అంటే చాలామంది విశ్వాసుల్లాగా మనలో చాలామంది అందరు లోకంలో ఉన్న చాలా విశ్వాసుల్లాగా
చూడడానికి పైన పచ్చగా ఆచారాలతో, మతంతో క్రిస్మస్ బాగా చేసుకుంటాం, ఈస్టర్ బాగా చేసుకుంటాం, 40 రోజులు ఉపవాసాలు ఉంటారు, పొద్దునుంచి రాత్రి వరకు ఉంటారు, ఒక పూట ఉంటారు, 2 పూటలు ఉంటారు. ఆ 40 రోజులు చేయని సాక్రిఫైస్ అంటూ ఉండదన్నమాట. మనకు మనమే త్యాగాలని పేరు పెట్టేసుకొని చాలా చాలా చేస్తూ ఉంటాం. పైకి చాలా ఆచారాలుగా చేస్తూ ఉంటాం. క్రిస్మస్ రోజు చేస్తాము, ఇంకా చాలా మంచి మంచి పనులు కూడా చేస్తూ ఉంటాం అనమాట. అంటే లోకంలో చేసే మంచి పనులకి మనం చేసే మంచి పనులకి పెద్ద తేడా లేకుండా చేస్తాం. ఇంకా చెప్పాలంటే, క్లియర్గా చెప్పాలంటే, అయినప్పటికీ ఫలాలు లేకపోతే, అంటే ఆత్మీయ ఫలింపు లేకుండా ఉట్టి మంచి పనులు చేసి పైన ఆచారాలను పాటిస్తే అది వ్యర్థమైన విశ్వాసం అని దేవుడు శపించినట్లుగా కూడా మరొక ప్రవచనాత్మకంగా దేవుడు ఇక్కడ శపించారు. మన విశ్వాస జీవితాలు, మన ఆత్మీయ జీవితాలు ఒక సింబాలిక్గా, ఒక గుర్తుగా దీన్ని శపించినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. సో ఇటువంటి అంజూరం చెట్టు ఆకుల వలె మనం ఉండకుండా మన ఆకులు వెనక ఒక ఫలాలు కలిగి జీవించాలని దేవుడు ఈరోజు ఈ అంజూరం చెట్టు శపించడం ద్వారా మనకు నేర్పిస్తున్నారు. ఆకులు తప్ప పండ్లు లేని జీవితం కాకుండా మనం ఉండాలి. దేవుడు మన వైపు ఆశగా చూసి ఈ ఆకులు వెనకాల ఏదైనా పండ్లు ఉన్నాయా, ఒక ఆత్మఫలం వీళ్ళకు ఉందా అని చూసినప్పుడు మనం ఆ ఫలం దేవుడికి చూపించే వారిగా ఉండాలి. ఆ శాపానికి మనం పాత్రలు కాకుండా ఉండాలి. ఎందుకు శిష్యులు విన్నారు? ఈ యొక్క వాక్యాన్ని చేసినప్పుడు శిష్యులు మళ్ళీ వెళ్ళి చెప్పాలి. ఆయన పునరుద్ధాన దినం రోజు ఆయన ఆరోహమైన తర్వాత ఈ విషయాలన్నీ శిష్యులు చెప్పాలి. కాబట్టి స్పెసిఫిక్గా అక్కడ శిష్యులు వినిరి అని రాశారు. ఆయన చాలా ఉపమానాలు చెప్పారండి. 4 సువార్తల్లో చాలా ఉపమానాలు మనం చెప్పినట్టు చూస్తున్నాం. ఇది ఎక్కడ మనకు మెన్షన్ చేయలేదు. శిష్యులు విన్నారు. ప్రతి ఒక్క ఉపమానం శిష్యులు వింటున్నారా లేదా? ప్రతి ఒక్కటి వింటున్నారు. ఆయనతో ఉండి ఆయనతో పాటు ఆయన డౌట్స్ వస్తే అడుగుతున్నారు శిష్యులు వచ్చి మళ్ళీ. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా దేవుడు ఈ యొక్క శాపాన్ని నేను కొట్టివేస్తున్నాను, ఈ యొక్క పాపాన్ని, మానవ జాతిలో ఎంటర్ అయిన పాపాన్ని నేను కొట్టివేస్తున్నానని బిగ్గరగా తర్వాత వెళ్ళి ప్రకటించడానికి, మనకి ఈ యొక్క సువార్త అందడానికి అక్కడ శిష్యులు స్పెసిఫిక్గా విన్నారు అని ఇక్కడ రాయబడి ఉంది అనమాట. సో ఇది అంజూరం చెట్టు గురించిన విషయాలు. అంటే ఇంకా లోతుగా వెళ్తే చాలా విషయాలు ఉంటాయి, కానీ నేను ఓన్లీ కొన్ని పాయింట్స్ తీసుకొని చెప్పడానికి ఆశపడుతున్నాను. నా మెయిన్ పాయింట్ ఏంటంటే, పాపము ఎంటర్ అయినప్పుడు ఆదాము హవ్వ ఎలా అయితే అంజూరపు ఆకులను ఉపయోగించారో వాళ్ళ పాపాన్ని కప్పుకోవడానికి, బలి ద్వారా యెహోవా దేవుడు ఎలా అయితే దాన్ని కొట్టివేశాడో, అలాగే మనం ఇప్పుడు ఓన్లీ మతపరమైన ఆచారాలు పాటిస్తున్నాం. మన వెనకాల ఆత్మీయ ఫలం లేనప్పుడు దేవుడు సిలువ మాను మీద వేలాడి మనల్ని ఆయన బిడ్డలుగా మార్చుకోవడానికి ఈ యొక్క హోలీ మండేని ఆయన సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. సో నెక్స్ట్ ఆయన చేసిన పని ఏంటి? సోమవారం రోజు చేసిన పని దేవాలయాన్ని శుద్ధీకరించాడు. ఒకసారి చూద్దామా? మార్కు సువార్త 11వ అధ్యాయంలో 15వ వచనము. ఓకే, చాలండి. ఇక్కడ 4 విషయాలు చూస్తున్నాం. దేవాలయాల్లో శుద్ధీకరణ చేశాడనమాట. దేవాలయాన్ని హీ క్లెన్స్డ్ ఇట్ అంటారని ఇంగ్లీష్లో అయితే. అంటే దాన్ని శుద్ధీకరించాడు. దేవాలయం కొంచెం అపవిత్రంగా ఉన్నప్పుడు దాన్ని వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన బలి అవ్వకముందే ఆయన చేయవలసిన పనులు చేయడానికి దేవాలయానికి వెళ్ళాడు. ఆ ముందు వచనంలో మనం 11వ వచనంలో చూసినట్లయితే, ఆయన యెరూషలేముకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనియాకు వెళ్ళెను. అంటే మట్లాదివారం రోజు కూడా పరిశుద్ధ ఎప్పుడైతే జయప్రవేశం చేశారో ఆ రోజు కూడా దేవాలయానికి వెళ్ళాడు. ఆ రోజు కూడా చుట్టూ గమనించాడు, అంతా చూసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వచ్చాడు. వచ్చే దారిలో అంజూరం చెట్టును శపించాడు దేవుడు. ఇది ఒక ఈవెంట్స్ అనమాట, ఒక క్రానాలజీ ఆఫ్ ఈవెంట్స్ అంటాం కదా. ముందు రోజు సాయంత్రం దేవాలయాన్ని చూసి అక్కడ క్రయ విక్రయాలన్నీ చూశాడు, కానీ ఆయన మౌనంగా అబ్జర్వ్ చేసి వచ్చేసాడనమాట. వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ దేవాలయానికి వెళ్తున్నప్పుడు అంజూరం పండ్ల చెట్టును శపించి తర్వాత దేవాలయంలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందండి? ఆరాధన జరుగుతుందా? అక్కడ ఒక క్రమం ఉందా? ఏం లేదు. దేవాలయం ఎలా ఉందంట? క్రయ విక్రయాలు చేసే ప్లేస్గా ఉందన్నమాట. ఇంకా రూకలు మార్చే ప్రదేశంగా ఉంది. గువ్వలు అమ్మేవారు ఉన్నారు అక్కడ. ఇంకా ఏ పాత్ర అయినా ఎటైనా అటు ఇటు తిరిగేస్తూ ఉన్నారన్నమాట ప్రతి ఒక్క పాత్ర. సో ఈ దేవాలయాన్ని ఆయన ఇక్కడ దేవుడు కోప్పడినట్టుగా చూస్తున్నాం. చాలా తక్కువ ప్లేసుల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు కోప్పడ్డారు. ఇక్కడ ఒకసారి కోప్పడి మా మందిరాన్ని శుద్ధీకరించాడు కదా. ఇంకొకసారి ఎప్పుడు కోప్పడ్డాడు దేవుడు? యేసుక్రీస్తు ప్రభువులు ఇంకొకసారి కోప్పడ్డారు. ఎక్కడ కోప్పడ్డారు? చిన్నపిల్లల్ని శిష్యులు రానినప్పుడు వాళ్ళని ఆటంకపరిచిద్దని ఆయన అప్పుడు చిన్నగా కొంచెం కోపగించాడు. ఈ 2 ప్రదేశాలను దేవుడు కోపగించింది, ఇంకెక్కడా కోపగించలేదన్నమాట. సో దేవాలయాన్ని శుద్ధీకరించడంలో 4 సువార్తలు
మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు ఒక్కొక్క అధ్యాయంలో దీని గురించి చెప్పారు, దేవాలయాన్ని ఎలా శుద్ధీకరించారు. మత్తయి సువార్త 21 అధ్యాయంలో చెప్పారు, మార్కు సువార్త 11 అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుతున్నది, లూకా 11 అధ్యాయంలో కూడా దీని గురించి ప్రస్తావించబడింది. సో దీని ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. ప్రతి సువార్తలో ఈ విషయం మనకు రాయబడి ఉంది. బట్ యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో చెప్పారు. మిగతా 3 సువార్తల్లో లాస్ట్లో చెప్పాడు అనమాట. కానీ యోహాను సువార్తలో ఎక్కడ చెప్పారు? మొట్టమొదటి గ్రంథాల్లోనే చెప్పాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు 2 సార్లు దేవాలయాన్ని శుద్ధీకరించాడు. ఒకటి ఆయన పరిచర్య ప్రారంభ దినాల్లో, ఒకటి ఆయన పరిచర్య అంత్య దినాల్లో ఒక్కసారి అనమాట. సో ప్రారంభ దినాల్లో ఆయన శుద్ధీకరించిన దాన్ని యోహాను సువార్తలో రాశారు. మిగతా లాస్ట్లో పరిచర్యలో శుద్ధీకరించిన దాన్ని మిగతా సువార్తల్లో రాశారు. సో ఒక్కసారి తీస్తారా యోహాను సువార్త 2వ అధ్యాయము ఒక్కసారి చూద్దామండి. మనకు యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా వివాహంలో మొట్టమొదటి ఆశ్చర్యకారం చేసిన తర్వాత 2వ అధ్యాయము 17వ వచనము కాదు 15వ వచనం అండి. 15 త్రాళ్ళతో కొరడాలు చేసి ఓకే చాలమ్మా. సో ఇక్కడ ఏంటి, వ్యాపార పిల్లు చేయొద్దని ఆయన పరిచర్య ప్రారంభ దినాల్లోనే ఫస్ట్ ఆ 3.5 సంవత్సరం ఆయన ఎప్పుడైతే పరిచర్య చేశాడో లోకంలో, స్టార్టింగ్లో ఒక్కసారి దేవాలయాన్ని శుద్ధీకరించారు. 3.5 సంవత్సరం చాలాసార్లు దేవాలయానికి వెళ్ళాడు. ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఇది ఎక్కడ ఎక్కువసార్లు జరిగిందంటే పస్కా పండుగ రోజే ఈ యొక్క క్రయ విక్రయాలు టాప్లో అనమాట. అంటే కొన్నిసార్లు జరుగుతాయి కదా, బాగా సేల్స్ ఎప్పుడు ఉంటాయి? క్రిస్మస్, సంక్రాంతి, పొంగల్ సమయంలో బాగా టాప్ సేల్స్ జరుగుతాయి కదా. ఆ పస్కా పండుగ టైంలో టాప్ అనమాట ఇంకా క్రయ విక్రయాలకి. సో ఆ టైంలో దేవుడు వెళ్ళి ఒకసారి శుద్ధీకరించాడు. లాస్ట్ ఇంక నేను బలి అవ్వబోతున్నాను కాబట్టి మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి దేవుడు చాలా కోపగించుకొని చాలా అంటే అదొక నీతితో కూడిన కోపం అనమాట. అటువంటి కోపాన్ని మనం అక్కడ చూస్తాం. చాలా కోపగించుకొని టేబుల్స్ పడేసి, ఒకసారి మనం ఆ సీన్ ఊహిస్తే ఎలా ఉంటుంది? టేబుల్స్ పడేశారంటే ఆ పీటలన్నీ బోర్లు వేసేసారు, వాళ్ళందరినీ అక్కడి నుంచి తొలిపించేశారు. ఇంకా యోహాను సువార్తలో అయితే కొరడాలు జులిపించినట్టుగా రాస్తారు. సో దీన్ని ఈ యొక్క అంత ప్రేమ కలిగిన యేసయ్యని ఇంత కోపంలో మనం ఊహిస్తే ఎలా ఉంటుంది? మనల్ని బాగా ప్రేమించాలి, ఒకసారి మన మీద కోపడితే మనం ఎంత హర్ట్ అయిపోతాం కదా. సో దేవుడు అంత కోపం వచ్చేస్తాడు, ఎందుకు ఇలా చేస్తాను నా మందిరాన్ని అని. సో అటువంటి ఆ దేవాలయం శుద్ధీకరించడం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, మన దేవాలయాన్ని మనం ఎలా చేస్తున్నాం ఒకసారి మనం చూద్దామండి. యెరూషలేము జనాభా సంఖ్య మామూలుగా 80,000 మంది ఉంటారంట. యూజువల్గా వాళ్ళ జనాభా సంఖ్య ఎంతండి? 80,000 మంది ఉండేవాళ్ళు. కానీ పస్కా పండుగ రోజు 20 లక్షల మంది వచ్చేవాళ్ళంట యెరూషలేము పట్టణానికి. ఎంతమంది వస్తారు? 20 లక్షల మంది. అంటే ఆల్మోస్ట్ చూసుకోండి ఎన్ని టైమ్స్ ఎక్కువ వస్తున్నారు. 80,000 జనాభా, 20 లక్షల మంది పస్కా పండుగకి వస్తున్నారు. అక్కడ వచ్చి యూదులందరూ, దేశంలో ఉన్న నలుమూలల ప్రపంచంలో ఉన్న యూదులందరూ అక్కడికి వచ్చి ఆ పస్కా బలిని, పస్కా పండుగని ఆచరించడానికి వస్తారు. మెయిన్గా పస్కా పండుగ ఎందుకు జరుగుతుంది? బలిలు ఇస్తారు. పాపపరిహార్థ బలు, సమాధానార్థ బలు, అన్ని బలిలు ఇవ్వడానికి. వాళ్ళకందరికీ ఏం కావాలి బలిలు ఇవ్వడానికి? వాళ్ళకి గొర్రెలు, పొట్టేళ్ళు, తర్వాత ఎడ్లు, మేకలు, గువ్వలు, పావురాలు అన్నీ కావాలన్నమాట. సో ఈ యొక్క బలిలు ఇవ్వడానికి ప్రపంచం నలుమూల నుండి యూదులందరూ ఆ దేవాలయానికి వచ్చి ఆ పస్కా పండుగను ఆచరించడానికి వస్తారనమాట. సో ఈ యొక్క వాళ్ళు వచ్చింది ఎందుకు? బలి అర్పించి దేవుణ్ణి ఆరాధించడానికి వస్తారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? క్రయ విక్రయాలు జరుగుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ క్రయ విక్రయాలకి ఇది ఒక వేదికగా మారింది. దేవుని దేవాలయం అదొక షాపింగ్ కాంప్లెక్స్ అయిపోయింది. దేవుని మందిరం పాప పరిహార్థ బలిగా అర్పించడానికి రిచ్ పీపుల్, బాగా గొప్ప వాళ్ళు ఏం చేస్తారంటే ఎడ్లు, మేకలు, గొర్రెలు తెస్తారంట. కొంచెం పేదవాళ్ళు ఏం తెచ్చేవాళ్ళు? పావురము, తర్వాత గువ్వలు, ఇవి తెచ్చేవాళ్ళు. సో ఒక 10 రూపాయలు వస్తూనే 250 రూపాయలకి అమ్మేవాళ్ళంట ఆ సమయాల్లో, అంటే మన కరెన్సీతో పోల్చుకుంటే. సో ఇక్కడ క్రయ విక్రయాలు, అమ్మడము, కొనడము ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయంట పస్కా పండుగ టైంలో. రెండోది రూకలు మార్చేవారు. అంటే వేరే ప్రదేశాల నుంచి వస్తున్నారు కదా, ఫారిన్ ఎక్స్చేంజ్ అనమాట. మనం ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళాలంటే ఏమవుద్ది? మన ఇండియన్ రూపీస్ పనిచేస్తాయి అక్కడ? అస్సలు పనిచేయవు. 500 రూపాయలు తీసుకెళ్ళిస్తే అట్లా కింద కొట్టేస్తారు. సో వాళ్ళు వేరే దేశాల నుంచి వస్తారు కాబట్టి దాన్ని ఫారిన్ ఎక్స్చేంజ్ జరుగుతుందనమాట. సో మీరు ఒక 100 రూపాయలు ఇస్తే మేము 800 ఇస్తాం, 200 రూపాయలు మాకు కమిషన్. ఇట్లా కమిషన్ వ్యాపారం కూడా అక్కడ జరుగుతూ ఉంది. తర్వాత గువ్వలు అమ్మేవారు. లేవికాండం ఒకసారి చూద్దాం. లేవికాండం 5వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారండి, నేను చెప్పే 4-5 వాళ్ళు. లేవికాండము 5వ అధ్యాయము 7వ వచనం చదవండి ఒకసారి.
అతడు గొర్రె పిల్లను తేజాలకు అతడు పాపి అయినట్లు తాను చేసిన అపరాధ విషయమై 2 తెల్ల గోవులనే గాని 2 పావురపు పిల్లలనే గాని పాప పరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని యెహోవా సన్నిధికి తీసుకుని రావాలని. ఓకే అన్న. అతను గొర్రె పిల్లని తేజాలకు పోతే అంటే తేలేని పరిస్థితిలో అంత డబ్బులు అతని దగ్గర లేకపోతే ఏం తేవచ్చంట, మోషే ధర్మశాస్త్రం ప్రకారమే వస్తున్నారు యూదులందరూ, వాళ్ళ ఆచారం ప్రకారమే వస్తున్నారు. అక్కడేం వాళ్ళు కొత్తగా ఏం అమ్మట్లేదు, అన్నీ మోషే ధర్మశాస్త్రానుసారంగానే జరుగుతున్నాయి. తెచ్చేవాళ్ళు ఎడ్లు తెస్తున్నారు, లేకపోతే అక్కడ కొనుక్కుంటున్నారు. వాళ్ళు అక్కడి నుంచి మోసుకురావడం ఇష్టం లేక ఏం చేస్తున్నారు, ఇక్కడ ఈజీగా దొరుకుతున్నాయి కదా నమ్ముతున్నారు, కొనుక్కుంటున్నారు. సో దీన్ని వాళ్ళు మిస్యూజ్ చేసుకొని ఎక్కువ రేటుకి అమ్మటం మొదలుపెట్టారనమాట. సో ఇక్కడ లేవి అలాగే గొప్పవాళ్ళు గొర్రెలు మేకలు ఇస్తున్నారు, పేదవాళ్ళు ఏమి ఇస్తున్నారంట పావురవులు గువ్వ పిల్లలు ఇస్తున్నారు. లూకాసు వార్త 2:24 ఒకసారి చూసినట్లయితే సేమ్ మరియమ్మ వాళ్ళు ఏమి అప్పగించారు దేవుని తీసుకొని ఫస్ట్ పస్కా పండుగలో మనం చూస్తాం అక్కడ. గువ్వల జతనైన 2 పావుర పిల్లలను మరియమ్మ యోసేపు తీసుకొస్తారు. ఫస్ట్ టైము యేసుక్రీస్తుని దేవాలయానికి మందిరానికి తీసుకొచ్చినప్పుడు ఈ పావుర పిల్లలు గువ్వ పిల్లలు వాళ్ళు తీసుకొస్తారు. ఈ గువ్వలు అమ్మేవారు కూడా అక్కడ ఉన్నారనమాట. ఫస్ట్ ఎవరున్నారు, క్రయ విక్రయాలు చేసేవాళ్ళు. ₹1 250 రూపాయలకి అమ్మేవాళ్ళు. నెక్స్ట్ ఫారిన్ ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు, రూకలు మార్చేవాళ్ళు. నెక్స్ట్ గువ్వలు అమ్మేవాళ్ళు. అందరికీ న్యాయం జరగాలి కదా, గొర్రెలు కావాలి, పావుర పిల్లలు కావాలి, కాబట్టి అది చిన్న పీటల మీద బల్లల మీద పెట్టుకొని అమ్ముతున్నారు. నెక్స్ట్ అక్కడ లాస్ట్లో చూసినట్లయితే ఒక పాత్ర ఎవరిని తేనీయకుండా, దేవాలయం గుండా ఏ పాత్ర ఆయన తేనివ్వలేదంట. మామూలుగా ఈ మందిరం ఎక్కడుండేది, మోరియా పర్వతం మీద ఉన్న మందిరం ఇది. సో మందిరం నుంచి ఒక వైపు నుంచి వెళ్ళాలి, ఇంకో వైపు నుంచి స్టాప్. కానీ వాళ్ళ ఇష్టానుసారంగా అవి ఇవి గిన్నెలు మోసేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ ఏం తేనీయకుండా దేవుడు ఆపేస్తున్నారు. అంటే అపవిత్రత, పాపము ఇష్టానుసారంగా పరిస్థితుల్లో అక్కడ ఉన్నట్టు దేవుడు అక్కడ గమనించి గుర్తించారనమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకొంచెం మనం కింద చూసినట్లయితే ఇంకా ప్రార్థనా మందిరంలో ఇంకేం జరుగుతున్నాయి. మరియు ఆయన ఆయనకు చెప్పడం బోధించడం స్టార్ట్ చేసి, నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఎందుకు దేవుడు ఇంత కోపగించాడు క్రయ విక్రయాలు చేసినప్పుడు అంటే, ఆ ఒక మందిరంలో యెరూషలేము మందిరంలో ఎలా ఉంటుందంటే బయట వెలుపలి భాగం ఉంటుందంట. అక్కడ అన్యులు యూదులు ఇద్దరు కలిసి దేవుడిని ఆరాధించవచ్చు. అన్యులకి ప్రవేశం లోపల ఉండదు కదా. సో లోపల మళ్ళీ మధ్య ప్రదేశంలో ఓన్లీ యూదులు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఇంకా లోపల ప్రదేశంలో బలి అర్పణకి మాత్రమే ప్రవేశం ఉంటుంది. సో ఇక్కడ క్రయ విక్రయాలు ఏ ప్లేస్ జరుగుతున్నాయంటే వెలుపల ఆవరణ భాగంలో జరుగుతున్నాయి. అక్కడ జరిగినందువల్ల ఎవరు నష్టపోతున్నారండి, మెయిన్గా ఎవరు నష్టపోతున్నారు, అక్కడ ఎవరికి ప్రవేశం ఉంది, యూదులకి అన్యులకి ప్రవేశం ఉంది. సో ఇప్పుడు ఆ ప్లేస్ అంతా ఆక్యుపై అయిపోయింది, ఆ ప్లేస్ అంతా ఆక్రమించేశారు. దేనికి, క్రయ విక్రయాల కోసము అమ్మడానికి కొనడానికి ఆక్రమించారు. సో ఎవరికి స్థానం పోయింది, అక్కడ ఎవరు ఆరాధించడానికి ప్లేస్ లేకుండా ఉంది, అన్ని జనులు ఆరాధించడానికి ప్లేస్ పోయింది. చూడండి అక్కడ నా మందిరం సమస్తమైన అన్ని జనులకి ప్రార్థనా మందిరం అనబడును. దీనికోసం దేవుడు అంత కోపడ్డాడు. నా మందిరానికి వచ్చే కొంచెం ప్లేస్ కూడా మీరు ఉంచట్లేదు అని. నిజమైన విశ్వాసులు కొంతమంది ఉంటారు, పైన చాలా అంజూరం చెట్లాగా చాలా పచ్చగా షో పుట్టప్లాగా చాలామంది ఉంటారు. కానీ నిజమైన విశ్వాసులకి ప్లేస్ లేకుండా కొన్నిసార్లు ఆక్రమించేసిన పరిస్థితిలో మనం ఏమైనా ఉన్నామో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. సో దేవుడు ఏంటంటే, దేవుడు ఎవరికి అవసరమో వాళ్ళకి కావాలి. అన్ని జనులకు దేవుడు చాలా అవసరం. వాళ్ళు దేవుడు ప్రేమను ఎరగలేదు, దేవుడు యొక్క రక్షణ కోసం వాళ్ళు ఆ మందిరం ఆవరణం వరకు వచ్చారు. అక్కడ మనం దేవుడు వాళ్ళు పట్టుకున్నట్లయితే వాళ్ళ జీవితాలు మార్చబడతాయి, వాళ్ళ కుటుంబాలు మార్చబడతాయి, వాళ్ళ యొక్క ఆత్మీయ పరిస్థితులు మార్చబడతాయి అనమాట. సో వాళ్ళకి మనం ప్లేస్ ఇచ్చే వాళ్ళంగా మనం ఉండాలి. ఎప్పుడైనా సరే ఒకరిని తీసుకురావడం కానీ, అన్యులకి మనం సువార్త ప్రకటించి వాళ్ళు మన మందిర ఆవరణం వరకు తీసుకురాగలిగితే, లోపల తీసుకొస్తే దేవుడు వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కార్యాలు వాళ్ళ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. సో ఈ అన్యులకు ప్లేస్ లేదు కాబట్టి దేవుడు అంత విపరీతమైన కోపం తెచ్చుకొని దాని టేబుల్స్ అన్నీ పడేసి ఇంత అక్కడ బీభత్సం సృష్టించాడనమాట యేసుక్రీస్తు ప్రభుల వారు. సో ఆ ప్రార్థన మందిరము అన్యులకు ప్రవేశం లేకుండా, ఒక అవకాశం లేకుండా ఈ యొక్క క్రయ విక్రయాలు జరుగుతున్నాయి కాబట్టి దేవుడు ఆ ఆలయాన్ని శుద్ధీకరించవలసి వచ్చింది. లేకపోతే దేవుడు వెళ్ళి ప్రతిసారి వెళ్ళి వాక్యం చెప్తున్నాడు, కానీ అప్పుడెప్పుడు శుద్ధీకరించలేదు దేవుడు. ఈ పస్కా పండుగల టైంలో దేవుడు అక్కడ విపరీతమైన అంటే క్రయ విక్రయాలు అంటే పాపంలాగే చాలా హై రేట్కి అమ్మేస్తున్నారు.
దేవుడు అన్ని జనులు వచ్చిన ప్రదేశంలో వాళ్ళ యొక్క కార్యకలాపాలు చేసుకొని అన్యులకి ప్లేస్ లేకుండా వీళ్ళు దాన్ని ఆక్రమించేస్తున్నారనమాట. సో యూదులు ఏముంది, మళ్ళీ మధ్య ప్లేస్లోకి వెళ్ళి మళ్ళీ ఆరాధన చేసుకుంటున్నారు. కానీ అన్యులు మాత్రం అట్నుంచి అట్టే వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే సేమ్ ఒక తిరణాల్లాగా చేస్తున్నారనమాట బయట మొత్తం, మన భాషలో చెప్పాలంటే. సో ఈ వ్యాపారము అన్యులకు ప్రార్థనా స్థలం అయిపోయింది కాబట్టి వాళ్ళ అవకాశం పోయింది. ఇంకా దాన్ని ఎలా మార్చారని చెప్పారు, అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసితిరి. అన్ని జనులకు కూడా ప్రార్థనా మందిరంగా పిలువబడేదాన్ని ఎలా చేశారంటే యూదులందరూ కలిసి ఒక దొంగల గుహగా చేశారు. దొంగల గుహలో ఏముంటాయి, దొంగలు ఉంటారు. ఏం చేస్తారు దొంగలు, ఆ గుహలోకి టక్కని బాటసార్లు వెళ్ళారనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు దోచుకుంటారు, తర్వాత దాని అంతా దాచిపెట్టుకుంటారు. దాచుకోవటం జరుగుతుంది దొంగల గుహలో. ఏం చేస్తారు, ఎవరైనా వస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. మనం ఒక మంచి బిజీ సండే మార్కెటే అనుకోండి, వెళ్ళామనుకోండి, ఏం చేస్తారు వాళ్ళందరూ, లేదంటే పండగ సీజన్లో రోడ్ సైడ్ షాప్స్ అన్నీ పెట్టుంటారు. వెంట మనల్ని పిలుస్తూ ఉంటారు. మనం జస్ట్ అలా తిరిగి చూసామంటే చాలు, ఇంకా మనం అయిపోయామే. వాళ్ళ షాప్ లోపల తీసుకెళ్ళి మన చేత ఏదో ఒకటి కొనిచ్చాలని ప్రయత్నిస్తూ ఉంటారు అనమాట. అలాగే వీళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళు దేవుడి కోసం బలి అర్పించడానికి వచ్చిన వాళ్ళందరినీ పిలుచుకొని వెళ్ళి వీళ్ళు తెచ్చినవన్నీ అమ్మేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సో దాన్ని వాళ్ళు తెచ్చిన డబ్బులన్నింటినీ దోచేసుకొని వీళ్ళు దాచిపెట్టుకుంటున్నారు. వీళ్ళు పస్కా పండుగ కోసం వెయిట్ చేసేది ఎందుకు, ఈ క్రయ విక్రయాల కోసం వెయిట్ చేస్తున్నారు. పాపం పరిహరింపబడడానికి కానీ సమాధానం పొందడానికి కాదు, కానీ దీనికోసం చేస్తున్నారని. సో వాళ్ళని దొంగల గుహగా దాన్ని దేవుడు వర్ణించినట్లుగా మనం చూస్తున్నాం. సో దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటి ఒకసారి మనం చూద్దామండి. దీని ద్వారా దేవుడు మనకేం చెప్పాలనుకుంటున్నాడు. 1 కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. ఓకే అండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరు కదా, ఎరుగరా. సో మనం ఎవరున్నాం ఇప్పుడు, ఈ మందిరాన్ని మనతో మనం పోల్చుకుందాం. మనం క్రయ విక్రయాలు మనం ఏం చేస్తున్నాం, మన హృదయంలో మనం ఏమే రూకలు మారుస్తున్నాం. దేవుని యొక్క కార్యాలకి ప్లేస్ ఇవ్వకుండా, మనం అన్ని జనులకి మన యొక్క ప్రార్థనకు ప్లేస్ ఇవ్వకుండా మనం ఓన్లీ మతపరమైన ఆచారపరమైన విషయాలు చేస్తున్నామా. మనం ఇదంతా ఎందుకు దేవుడు ఆ రోజు చేశాడు అంటే, మన హృదయం ఒక ఆలయం. ఇప్పుడు దేవుడు అప్పుడే చెప్పాడు, మన హృదయము దేవుని ఆలయం అని మీరు ఎరుగురా, మన శరీరము దేవుని ఆలయం అని మనం ఎరుగురా. దీనికి గుర్తుగా అంటే మన శరీరం ఎంత పాపం ఉంటుందో మీకు అందరికీ తెలుసు కదండి. మనం జన్మతా పాపం చేసిన వాళ్ళం, జీవిస్తూ కూడా పాపం చేసే వాళ్ళం అన్నాం. మనం ఈ అపవిత్రతను శుద్ధీకరించడానికి దేవుడు ప్రవచనాత్మకంగా ఆ రోజు ఆ మందిరాన్ని శుద్ధీకరించి దాని తర్వాత మన హృదయాన్ని మన శరీరాన్ని దేవుని ఆలయంతో పోల్చడం జరిగిందనమాట. సో మనలోని అపవిత్రత శుద్ధీకరించాడు దేవుడు శిలువ ద్వారా. ఆ రోజు ఆ మందిరంలోని అపవిత్రతను శుద్ధీకరించడానికి కూడా దేవుడు తన కోపాన్ని చూపించి దాన్ని అంతా పడగొట్టాడు. దాని తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంటుంది మనకే తెలియదు, కానీ ఆ రోజు మాత్రం దేవుడు దాన్ని శుద్ధీకరించినట్లుగా మనం చూస్తున్నాం. బట్ మనమైతే అలానే ఉన్నామా, ఫస్ట్ టైం దేవుడు వచ్చి శుద్ధీకరించాడు ఒకసారి మా మందిరాన్ని. అంటే మనతో ఫస్ట్ దేవుడు ఒకసారి మాట్లాడి మనల్ని శుద్ధీకరించాడు. దాని తర్వాత మళ్ళీ దేవుడు వచ్చి ఒకసారి ఆ మందిరాన్ని చూసినప్పుడు మనం అదే ప్లేస్లో అదే పరిస్థితిలో అంతే పవిత్రంగా ఉన్నామా, మళ్ళీ ఇటువంటి వ్యాపారాలకు సంబంధించిన అపవిత్రత మనలో ఏదైనా ఉందా, ఒకసారి మనల్ని మనమే ప్రశ్న వేసుకుందాం. అటువంటి అపవిత్రత మనం ఏమైనా చోటిస్తున్నామా, దేవుడికి అయిష్టమైన కార్యాలకి మనం ఏదైనా చోటిస్తున్నామా మన హృదయాలు అనేది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క ఆలయంలో ఎవరు నివసిస్తున్నారు, దేవునికి ఆలయం ఉన్నది. దేవుడు మన హృదయాల్లో నివసిస్తున్నాడు. ఈ యొక్క శరీరము దేవునికి ఆలయం ఉన్నది. దీనితో అపవిత్రం చేశామంటే ఆ రోజు యూదులు చేసిన దానికి మనం ఇప్పుడు కోప్పడుతున్నాం అందరము. ఎందుకు ఇలా చేశారు వీళ్ళు, ఎందుకు ఇలా అమ్మారు వీళ్ళు తెలివి ఉందా లేదని మనం అనుకుంటున్నాం కదా. మనం వాళ్ళు ఇప్పుడు జడ్జ్ చేస్తున్నాం కదా. కానీ మనం అదే ఆలయం మన హృదయంలో మనం మోస్తున్నప్పుడు ఇటువంటి అపవిత్రత ఏదైనా ఉన్నదో ఒకసారి మనం పరీక్షించి చేసుకుందాం. దేవుని పరిచేవారుగా ఉన్నామా ఒకసారి మనల్ని గుర్తు చేసుకుందాం. రోమాపత్రిక ఒక్కసారి చూద్దామండి. మళ్ళీ మన శరీరాలు ఎలా ఉండాలో దేవుడు ఒకసారి మళ్ళీ మనకు గుర్తు చేస్తున్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. సజీవ యాగముగా మన శరీరాలను ఆయనకి సమర్పించాలి. మన శరీరాలు ఎలా సమర్పించాలి, సజీవ యాగముగా. అంటే ఒక లైఫ్ ఉండే ఒక సాక్రిఫైస్ అనమాట. అంత మృతతుల్యమైన యాగాలు దేవుడు అడగట్లేదు, కానీ ఒక లైఫ్ మనకు ఇష్టమైన పాటను ఎంత లైవ్లీగా పాడతాం, ఇష్టం లేని పాటను ఎంత బాధగా పాడతాం, ఇష్టమైన ఆహారం ఎంత ఆనందంగా భుజిస్తాం. ఇష్టం లేని కూర అనుకోండి, ఆ రోజు ఏదో సొరకాయ పచ్చడి ఇలాంటివి అనుకోండి, దాన్ని ఇష్టంగా తింటామా,
ఏదోలా తిన్నాంలే అన్నట్టు తింటాం. అదే మంచి చికెన్ బిర్యానీ బాగా టేస్టీగా వండి మటన్ బిర్యానీ పెట్టారంటే చాలా ఆతృతగా తింటాం. అంటే అంత ఇష్టంగా, అంటే సజీవంగా, బాగా లైవ్లీగా మన ఫేస్ చూడగానే అర్థమైపోద్ది, అబ్బాయి ఏమి నచ్చిందిలే అని. మనకి ఏదైనా చీర నచ్చకపోతే అర్థమైపోతుంది కదా మన ఫేస్ మీద, ఎవరు అడగక్కర్లా నచ్చిందా లేదని కూడా మన ఫేస్ మీద తెలిసిపోతుంది అది. సో సజీవ యాగంగా, అటువంటి సజీవమైన యాగాన్ని దేవుడు కోరుకుంటాడు. అంటే పూర్తి హృదయంతో, పూర్తి శరీరంతో దేవుడికి మనం యాగంగా, అంటే అర్పణ అవేటట్లుగా మనం ఉండాలన్నమాట. దేవుడు మనల్ని బలిగా కోరట్లేదు, కానీ అటువంటి పవిత్రత మనలో దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఈరోజు. సో అలాగే మత్తయి 22:33లో ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు కాదని దేవుడు బయలుపరుస్తున్నాడు. సో సజీవ యాగం ఎందుకు ఉండాలంటే ఆయన సజీవులకు దేవుడు, మృతులకు సమాధుల తోటలకు ఆయన దేవుడు కాదు, కానీ సజీవులకే దేవుడు. కాబట్టి సజీవ యాగంగా మనం ఉండాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో దాని తర్వాత ఏంటంటే వాళ్ళందరూ మాట్లాడుకున్నారు, బోధించారు. శాస్త్రులు పరిసయ్యులందరూ ఆయన గురించి స్పై చేస్తారు, ఎట్లయినా పట్టాలని చెప్పేసి. నెక్స్ట్ మంగళవారం ఏం జరుగుతుందంటే అదే అంజూరపు చెట్టు వాడిపోవటం మనం చూస్తున్నాం అనమాట. అది రేపటి దినమందు ధ్యానించవచ్చు. మంగళవారం రోజు అది వాడిపోయినట్లుగా మనం గమనిస్తున్నాం. బుధవారం రోజు ఆయనకు అగైనెస్ట్గా యూదా రోమా ప్రభుత్వంతో కలిసి 30 నాణ్యాలకి, అది స్పై వెనస్డే అంటారనమాట, ఆయన్ని అప్పగించడం మనం చూస్తున్నాం. గురువారం రోజు ప్రభురాత్రి భోజనం, ద లాస్ట్ సప్పర్ చూస్తాం. శుక్రవారం రోజు గుడ్ ఫ్రైడే, సజీవ యాగం మనం చూస్తాం అనమాట. కానీ కొన్నిసార్లు ఇది ఈ వారం అంతా జరిగే ఉదాంతాలు. సో కొన్నిసార్లు దేవుడిని మనం ఆహ్వానిస్తాం, కొన్నిసార్లు దేవుడిని ఆహ్వానిస్తాం, కొన్నిసార్లు ఆహ్వానిస్తాం. ఆహ్వానించినా మన హృదయాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలించుకొని దీన్ని ముగించుకుందామండి. ఒకసారి మత్తయి సువార్త 9:23. మత్తయి సువార్త 9:23. ఓకే అండి. ఇక్కడ మత్తయి సువార్త 9 ఏం చూస్తా అంటే ఒక అధికారి వాళ్ళ పాప చనిపోతే దేవుని దగ్గరికి వచ్చి నా పాపని బతికించేసేయా అన్నట్లుగా అడుగుతున్నారు. అంటే దేవుడినే వచ్చి అడిగారు, నా హృదయంలోకి రండి, మా గృహంలోకి రండి అని అడిగారు అనమాట. అడిగాడు. సో దేవుడు ఏం డిసైడ్ చేసుకున్నారు, రావడానికే డిసైడ్ చేస్తున్నారు. కానీ అక్కడంతా ఎలా ఉందంట, అక్కడ పిల్లను గ్రోలు వాయించేవారు ఉన్నంట. అంటే గొల్లు చేయించుండి జన సమూహమును చూచి. మన హృదయాలు కూడా కొన్నిసార్లు మనం నోటితో ప్రార్థన చేస్తాం, దేవా నా హృదయంలోకి రా, నా జీవితాన్ని మార్చు, నా ఆత్మీయ స్థితిని మార్చు అని కొన్నిసార్లు నోటితో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు లోపలికి ఎంటర్ అవ్వగానే మన హృదయ పరిస్థితి ఎలా ఉంది, ఇలాగే పిల్లను గ్రోలు వాయించేవాళ్ళు, తర్వాత గొల్లు చేసే లోపలంతా అపవిత్రత, ఏదో ఒక బాధ, ఏదో ఒకరి మీద చాడలు చెప్పే మనసు, వాళ్ళ మీద కుళ్ళు కుతంత్రాలు, వీటితో నిండిపోయి ఉంటుంది అనమాట. అప్పుడు దేవుడు అటువంటి మందిరంలో ఉండగలడా? దేవుడికి ఇష్టం అటువంటి మందిరంలో ఉండటం? అస్సలు ఇష్టం లేదు. కొన్నిసార్లు పిలుస్తాం, చాలా ప్రేమగా పిలుస్తాం, పాటలు పాడుతాం, కన్నీటి ప్రార్థన చేసి పిలుస్తాం. కానీ లోపల దేవుడు చెప్పిన తలుపు ఎదురు నిలబడుకొని తట్టి నేను నీ లోపలికి వస్తానన్నప్పుడు మనం తలుపు కూడా తీస్తాం, లోపల దేవుడిని ఆహ్వానిస్తాం. కానీ దేవుడు ఇక్కడ అడుగుతున్నాడు, అదే ఇంటి దగ్గర అడుగుతున్నాడు. 24వ వచనంలో స్థలం ఇయ్యుడి అని అడుగుతున్నాడు. దేవుడు హీఈస్ ఆస్కింగ్ ఫర్ సమ్ ప్లేస్. కొంచెం స్థలం కోసం మన హృదయాలు అడుగుతున్నాడు. దేవుడు కొంచెం స్థలం ఇస్తే దేవుడు దాన్ని ఎలా ఆక్రమించాలి, ఎలా మార్చుకోవాలి, దాన్ని ఎలా ఫలభరితం చేసుకోవాలి, ఎలా ఫలవంతం చేయాలో దేవుడికి అన్నీ తెలుసు. కానీ దేవుడికి మనం స్థలం ఇవ్వడం ఒక్కటే ముఖ్యం. దేవుడు ఆహ్వానిస్తున్నాను కానీ రావట్లేదేమో అంటారు. కొన్నిసార్లు చిన్నప్పటి నుంచి ప్రార్థన అలవాటు ఉన్న వాళ్ళు అలా కొన్ని నామకార్థంగా చేస్తూ ఉంటారు, ఒక ఫ్లోలో చేస్తుంటారు అనమాట ప్రార్థన, నన్ను దర్శించు, నా హృదయంలో ప్రవేశించు అని. కానీ హృదయపూర్వకంగా అడిగినప్పుడు దేవుడు ఒక చిన్న స్థలం మన హృదయంలో అడుగుతున్నాడు. ఆ స్థలం కోసం దేవుడు ఈరోజు మీతో నాతో మాట్లాడుతున్నాడు. కొంచెం స్థలం ఇస్తే మన హృదయాల్ని, మన జీవితాలని దేవుడు మార్చి ఆయన చేసిన తిరుగు త్యాగానికి ఒక మంచి అర్థం ఉంటుందని దేవుడు మనకి ఈరోజు బయలుపరుస్తున్నాడు. సో అలాగే యెషయా 54:22లో కూడా మీకు గుడారాలని విశాలపరచమని చెప్తున్నాడు. అంటే మీ హృదయాలను విశాలపరచండి, నేను వస్తున్నాను కాబట్టి దాన్ని ఇంకా స్ప్రెడ్ చేసుకోండి. ఎంత వాక్యం అవసరమో, ఎంత వాక్యం ఇంకా మీకు వినగలరో అంత వాక్యం వినండి. ఎంత బైబిల్ చదువుతారో అన్ని వాక్యాలు చదవండి. ఎంతసేపు దేవుడితో సంభాషిస్తారో, ఎంతసేపు ప్రార్థన చేయగలరో అంత ప్రార్థించండి. ఇప్పుడు మనకు చిన్న ఇల్లు ఉంది, మనం ఏం చేస్తాము, ఆ పక్కన స్థలం కొనుక్కుంటే బాగుండు, ఇంకొంచెం విశాలంగా ఉంటే బాగుండు, ఇంకొక 2 రూమ్స్ ఉంటే బాగుండని మనం ఎలా అయితే ఆలోచిస్తామో అలాగే మన హృదయంలో ఉన్న దేవుడి గురించి కూడా మనం ఆలోచించి ఇంకొంచెం విశాలమైన స్థలం దేవుడికి ఇద్దాం. ఇంకొంచెం దేవుడు మనకు గుడారాల్ని విస్తరింపజేస్తే దేవుడు ఇంకా మన జీవితాల్లో విస్తారమైన ఫలింపు మనం చూస్తామన్న విషయాన్ని మనం గ్రహించాలని యెషయా ప్రవక్త ద్వారా చెప్తున్నారు. అదే ప్రకటన 3:8 చెప్తారు కదా, నేను హృదయం ముందు నిలిచి తట్టుతున్నాను, తలుపు తీసిన లోపలికి వస్తారు, లోపలికి వచ్చిన తర్వాత మనం ఏమి ఇవ్వాలి, స్థలం ఇవ్వాలి దేవుడికి. ఓన్లీ తలుపు దగ్గర కొడుతూ ఉండగానే తీసేసి గమ్మున అయిపోతే చాలు, సరిపోదు. ఇప్పుడు మన ఇంటికి గెస్ట్ వస్తారు, తలుపు కొట్టారు, తలుపు తీస్తాము, కూర్చోండి అయ్యా అంటే సరిపోతుందా?
సరిపోతున్న గెస్టులు వచ్చిన తర్వాత బంధువులు వస్తారు, కూర్చొని నమ్మని మన పనులు మనం చేసుకోకూడదు. గెస్టులకి మనము ఆ ప్రేమను చూపిస్తే వాళ్ళు నెక్స్ట్ టైం మన ఇంటికి వస్తారు, లేకపోతే అదే లాస్ట్ టైం అబ్బా వాళ్ళ ఇంటికి అసలుకి వెళ్ళలేమనేస్తారు అనమాట. సో దేవుడు లోపలికి వచ్చిన తర్వాత దేవుడికి ఆ మంచి స్థలం మనం ఇచ్చే వాళ్ళుగా మనం ఉండాలన్నమాట. సో ఈరోజు అంజూరపు చెట్టు నుంచి తర్వాత దేవాలయాన్ని శుద్ధీకరించే గురించి మనం తెలుసుకున్న విషయాల్ని మన హృదయంలో భద్రపరచుకోవడానికి ప్రయత్నిద్దాము. మరి ముఖ్యంగా ఇశ్రాయేల్ ప్రజలను నడిపించడానికి ఒక 3 వ్యక్తులు ఎప్పుడూ ఉంటారన్నమాట బైబిల్లో. ఎవరెవరు అంటే ఒక్కొక్క శకంలో ఒక్కొక్కరు లాగా ఉంటారు. ఫస్ట్ మోషే కాలంలో యాజకులుగా ఉండేవాళ్ళు, తర్వాత ఏలియా ఎలీషా కాలంలో ప్రవక్తలు వచ్చారు, తర్వాత ఎవరు వచ్చారు ప్రవక్తల తర్వాత రాజులు వచ్చారు, సౌలు, దావీదు, సొలొమోను. ఇట్లా ఇక్కడ దేవుడు 3 క్యారెక్టర్స్ని ఈ వారంలో దేవుడు పోషించాడు అనమాట. అంటే ఇశ్రాయేలీలకు నేను రాజుగా అని చెప్పి ఒక గాడిదనెక్కి ఒక యెరూషలేములో ప్రవేశించాడు, అంటే జయధ్వనులతో ప్రవేశించాడు. నేను జయించబోతున్నాను ఒక లోకాన్ని పాపాన్ని అని చెప్పేసి ఇశ్రాయేల్ రాజుగా ప్రవేశించాడు. అంజూరపు చెట్టుని శపించి దేవాలయాన్ని శుద్ధీకరించి ఒక ప్రవక్తగా తను స్థిరపరచుకున్నాడు. తర్వాత పరిశుద్ధ ఆలయంలో వెళ్ళి బోధించి గొప్ప ఉపమానాలు వాళ్ళకి తెలియచేసి ఒక యాజకుడుగా తను అక్కడ ప్రూవ్ చేసుకున్నాడంట. ఇశ్రాయేల్ నడిపించగల శక్తి కలిగిన కాపరి, తర్వాత రాజు, యాజకుడు, ప్రవక్త యేసుక్రీస్తు ప్రభుల వారని మరొకసారి ప్రవచనాత్మకంగా మనకి ఇక్కడ మనం చూసినట్లు, ఇక్కడ చేసినట్లు క్రియారూపంలో మనం చూస్తున్నాం అనమాట. సో క్రియలు కలిగి మన యొక్క విశ్వాసాన్ని కొనసాగించుకోవాలని దేవుడు చెప్పిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరీక్షించి మన హృదయాల్లో లోతుగా నాటుకున్నట్లయితే అది బాగా ఫలిస్తుంది. లోతుగా నాటుకోవాలి, పైన నాటినట్టు కాదు, కానీ చాలా లోతుగా నాటుకోవాలంట. ఈ వెదురు బొంగు చెట్టు తెలుసా మీకు? వెదురు బొంగు, బ్యాంబూ ట్రీ అంటారు. సో అది సీడ్ వేస్తే ఫస్ట్ సంవత్సరం ఏమి రాదంట, ఒక చిన్న మొలక కూడా రాదంట. చెట్టు ఉంటుంది, లోపల నీళ్ళు పోయాలి. తర్వాత పోయే కొద్దీ 2వ సంవత్సరం ఏమి రాదంట, 3వ సంవత్సరంలో ఏమి రాదంట, 4వ సంవత్సరంలో ఏమి రాదంట. 5వ సంవత్సరానికి పూర్తి పెద్ద చెట్టు వచ్చేస్తుందంట, ఒక వారం, 10 రోజులు, నెల రోజులకే. అంటే అంత కింద బేస్ అంత ఏర్పరచుకుంది, లోపలికి వెళ్ళి నాటుకుంటుంది. అటువంటి బేస్ మన ఆత్మీయ జీవితాల్లో ఏర్పడాలి. అంటే అంత స్ట్రాంగ్గా మనం బయటికి రావాలంటే ఆత్మీయ జీవితంగా నువ్వు స్థిరపడిన రోజే సంఘానికి వచ్చేసి వాక్యం చెప్పేసి ప్రార్థన చేసేసి చాలా చేయక్కర్లా. చాలా రోజులు మనం సాధన చేయాలి వాటి గురించి. నాకు ఈ ప్రార్థన చేయాలి సంఘంలో అంటే నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని అడగాలి, నాకు ప్రార్థన చేసే అవకాశం రావాలి అని చెప్పి. సో అటువంటి లోపల చాలా లోతైన అనుభవం, లోతుగా నాటబడటం తెలిస్తేనే దేవుడు అంత గొప్ప ఫలింపుని ఇస్తారు. వెంటనే వచ్చి ఒక మెంతులు వేసామనుకోండి, సెకండ్ డేకి వస్తుంది చెట్టు. ఎన్ని రోజులు ఉంటుంది ఆ చెట్టు? జస్ట్ 1 day or 2 days 3 days అనమాట. సో పై నాటబడి వెంటనే వచ్చిన చెట్లు ఆ రోజు నెక్స్ట్ డేకే పోతాయి. కానీ లోతుగా నాటబడి దేవునితో లోతైన అనుభవం కలిగి మన హృదయంలో ఎప్పుడైతే దేవుణ్ణి లోతుగా నాటుకుంటామో అప్పుడు ఆయన చేసిన త్యాగానికి ఒక అర్థం ఉండి ఈ సిలువ ధ్యానం ఈ రోజులే కాకుండా ప్రతిరోజు మన జీవితంలో ఉపయోగించుకొని మనం దేవునికి ఇష్టమైన పాత్రలుగా దేవుడు చేసిన ప్రతి ఉపమానాన్ని పాటిస్తూ మన శరీరం అనే ఆలయాన్ని, మన హృదయం అనే ఆలయాన్ని దేవునికి ఇష్టమైన ఆలయంగా ఉంచుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయాలని, ఫలింపు కలిగి జీవించే జీవితాన్ని కేవలం ఆకులు కాకుండా ఫలాలు కూడా కలిగి ఒక మంచి ఆత్మ ఫలాలు ఫలించే క్రైస్తవ జీవితాన్ని మనందరం కలిగి ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని దేవుడు పంచినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం మీ వినికిడిలో దేవుడు దీవించలాగున ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. ఇంతవరకు ఆయన మాటలు విన్నాం కదా. అయ్యా నువ్వు నా హృదయంలోకి రా అయ్యా అని అడుగుతున్నావు. మన హృదయంలో ఆయనకు ఇష్టమైన ఉంటే ఆయన అడుగు పెట్టలేడు. ప్రియమైన సంగమా,